రాజ్ తరుణ్ లావణ్య కేసులో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు చోటు చేసుకుంటున్నాయి. తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని రాజ్ తరుణ్ పై లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేయగా, లావణ్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని రాజ్ ఇటీవల చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసుకు సంబంధించి హీరో రాజ్ తరుణ్ కు బిగ్ షాక్ తగిలింది. నార్సింగ్ పోలీస్ స్టేషన్లో హీరోతో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదైంది. A1గా రాజ్ తరుణ్, A2గా మాల్వి మాల్హోత్రా, A3గా మయాంక్ మాల్హోత్రాని చేర్చుతూ నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లో 420, 493, 506 కింద కేసు నమోదు చేసినట్టు నార్సింగే పోలీసులు తెలిపారు. సెక్షన్ 493 నమోదుతో రాజ్ తరుణ్ చిక్కుల్లో పడ్డాడు. అది నాన్ బెయిలబుల్ సెక్షన్ కావడంతో అరెస్ట్ చేసే అవకాశం ఉంది. మోసపూరిత పెళ్లి కింద 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు కూడా పోలీసులు చెబుతున్నారు. ఇక రాజ్ తరుణ్తో తనకు 2008లో పరిచయం ఏర్పడిందని లావణ్య అంటోంది. 2014లో తాము పెళ్లి చేసుకున్నామని, ఆయన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తమ కుటుంబం 70 లక్షల వరకు సహాయం చేశాయని చెప్పుకొచ్చారు. 2016లో తాను గర్భం దాల్చానని, రాజ్ తరుణ్ తనకు అబార్షన్ చేయించాడని కూడా పేర్కొంది. అయితే తనని రాజ్ తరుణ్ మాల్వి డ్రగ్స్ కేసులో ఇరికించినట్టు లావణ్య చెబుతుంది. తప్పుడు ఆరోపణలతో తనను రిమాండ్ చేశారని, తాను 45 రోజుల పాటు జైల్లో ఉన్నట్టు లావణ్య పేర్కొంది. అయితే జైలు నుండి బయటకు వచ్చాక ప్రశ్నిస్తే చంపేస్తామంటూ రాజ్ తరుణ్, మాల్వి, మయాంక్ బెదిరించారని ఆమె వెల్లడించింది. ఇక మాల్వి మాల్హోత్రాపై పెట్టిన కేసు గురించి స్పందిస్తూ, మాల్వి మాల్హోత్రా బ్రదర్ కి నేను పంపిన సందేశాలు, చేసిన ఫోన్ కాల్స్ కి సంబంధించి కేసు అదని అన్నారు. ఇక డ్రగ్స్ కేసులో సాయి A9 కాగా నేను A11. ఇద్దరం కలిసి కేసును ఎదుర్కొందాం, కలిసి పోరాడదామని అనుకున్నాం. అంతే తప్ప మా ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదంటూ కూడా లావణ్య పేర్కొంది. మొత్తంగా ఈ వ్యవహారం మరిన్ని మలుపులు తిరుగుతూ ఏమి జరుగుతుందో అనే ఉత్కంఠ రేపుతోంది.